నమస్కారం అండి. నేను మీ బాబురావు. వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం. ఇప్పుడు మనం వరంగల్ టు హైదరాబాద్ హైవేలో ఉన్నాము. ఇప్పుడు మడికొండ నుండి మనం చిన్నపెండాల మధ్యలో హైవే రోడ్డు మీద కనిపిస్తున్నది. అన్ని వెహికల్స్ అన్ని హైవే వెహికల్స్ అన్ని కార్లు కానీ బస్సులు కానీ లారీలు కానీ వెళ్ళిపోయేటువంటి మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నాము. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఒక బిట్, ఒక కమర్షియల్ బిట్ రావడం జరిగింది. చూడండి, ఇప్పుడు దాదాపు అన్ని వెహికల్స్ దాదాపు అన్ని కార్లు వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ రోడ్ను ఆనుకొని ఒక కమర్షియల్ బిట్ మనకు రావడం జరిగింది. దానికి నియర్లీ డిపిఎస్ ముందుకెళ్ళిపోతే మడికొండ సైడ్లో డిపిఎస్ ఉంటుంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. ఆ పక్కన నుంచే మళ్ళీ రింగ్ రోడ్డు ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ దీని దగ్గరలో ఎల్పి రిసార్ట్ ఒకటి ఉంది. ఆ తర్వాత ఒకటి హెచ్పి పంప్ కూడా ఉంది. వెరీ నియర్ టు రోడ్డు. ఇది కమర్షియల్ బిట్, 100% కమర్షియల్ బిట్. ఇది ఒక 3000 గజాలు ఉంది ఇక్కడ. దీన్ని మనం చూద్దాం. ఇక్కడ చూసేది ఇంకొకటి ఏంటంటే, ఈ రిసార్ట్స్ దీని యొక్క డైరెక్టరు కుమార్ గారు ఉన్నారు, కుమార్ గౌడ్. వారి యొక్క మాటలలో ఈ విషయాలు తెలుసుకుందాం మనం. కుమార్ గారు, ఇక్కడ కుమార్ ఉన్నాడు. ఇది రోడ్డుకి ఎంత ఫేస్ ఉంటుంది చెప్పండి? ఇది 200 feet సెట్ బ్యాక్ అండి. ఇది ఓకే, 200 feet రోడ్. ఇది నేషనల్ హైవే. ఓకే, అది హైదరాబాద్ టు వరంగల్. ఇది కమర్షియల్ పెట్టి. మీ రోడ్ ఫేసింగ్ ఎంత ఉంటుంది? ఇది యాక్చువల్ గా 150 రోడ్ ఫేస్. 150 రోడ్ ఫేస్, 153 రోడ్ ఫేస్ ఉంటది. దీనికి మాస్టర్ ప్లాన్ రోడ్ ఉన్నది ఒకటి, 100 feet రోడ్. అది సెట్ బ్యాక్ చేసి ఫిల్టర్ చేయంగా 103 వస్తుంది రోడ్ ఫేస్. టోటల్ ఫిల్టర్ చేయంగా మనకు 2800 గజాలు వెళ్తుంది. ఇది ఇప్పుడు వెనకకి ఎంత ఉంటుంది? 103 రోడ్ ఫేసింగ్ 103 ఉంది. వెనక్కి ఓడి ఎంత ఉన్నది? ఇది 262 డెప్త్. అంటే దాదాపు మనకి 2800 సెప్టీ వస్తుంది. అంటే ఇది ఫిల్టర్ చేయంగా 2800 గజాలు వస్తుంది. ఓకేనా? ఇంకా చూద్దామండి. ఇప్పుడు చుట్టూ కాంపౌండ్ కట్టారు. అవును, ఈ కాంపౌండ్ అంటే మామూలు కాంపౌండ్ కాదు. కావాలని మేము రోడ్డుకి జాలి ఫెన్సింగ్ చేసినాం. పెద్ద మీరు జాలి ఫెన్సింగ్ అంటే కింద వచ్చేసి బెడ్, మేము కింద ఫౌండేషన్ చాలా గట్టిగా స్ట్రాంగ్ గా చేయాలని ఫ్యూచర్ లో ఏదైనా కాంపౌండ్ చేసుకుంటే పెద్ద మామూలుగా కాకుండా బందోబస్తు బెడ్ పోసినాం. ఫీట్ బెడ్. దీని మీద మళ్ళీ కాంపౌండ్ మనం బిక్స్ కానీ ఇంకేదైనా కట్టుకోనికి ఫ్యూచర్ ఉండడానికి మామూలుగా చేయలేదు, బందోబస్తు చేసినాం. ఈ ఫ్రీ కాస్ట్ అనేది ఇస్తాం, లైఫ్ ఉంటది. ఓకే, అంటే మనం మళ్ళీ డెప్త్ పోవాల్సిన పని లేదు, తీసి మళ్ళీ కట్టుకోవాల్సిన పని లేకుండా మీరే పుక్తాగా నిర్మాణం చేయడం జరిగింది. అడుగున్నాం, రేపు పొద్దుగాల కట్టుకోదలుచుకుంటే గోడ కట్టుకొని గోడ కట్టుకునే అవకాశం. ఇప్పుడు ఈ పక్క మొత్తం వాళ్ళు లేపారు. ఇదేమో ఫేసింగ్, ఇది వెస్ట్ ఫేస్ అయితే ఇది ఈస్ట్ వస్తుంది, వెస్ట్ ఫేస్ నార్త్ రోడ్ వస్తుంది. నార్త్ వెస్ట్ అన్నట్టు. ఇది నార్త్ వెస్ట్ అన్నట్టు. 100 feet రోడ్. 100 feet రోడ్ కు మనం ఆనుకున్నటువంటి బిట్. ఇది 3000 గజాలు, నియర్లీ 3000 yards ఉంటుందండి. వెరీ 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 కమర్షియల్ బిట్. మనం మెయిన్ రోడ్ పక్కన రిసార్ట్స్ గానీ ఇంకేదైనా కమర్షియల్ గా చేసుకుని ఇటువంటి వివేరా కావచ్చు, దీప్తి హోటల్స్ కావచ్చు, ఎట్లయితే అక్కడ ఉన్నాయో అటువంటి వాటిని మనం ఇక్కడ చేసుకునే అవకాశం ఉంది. ఇది చాలా హైఫైగా ఉన్నటువంటి ఏరియా. ఇది ముందు దగ్గరనే చిన్నపెండాల ఉంటుంది. నేను అనుకునే హెచ్పి పంప్ ఒకటి ఉంటుంది. ఇక్కడ పక్కన రిసార్ట్స్ కూడా ఉంది కాబట్టి ఇది ఎల్పి రిసార్ట్. దీన్ని అనుకుని ఇంకొకటి ఎల్పి రిసార్ట్ కూడా ఉంది. అక్కడ కూడా కొన్ని జనాలు ఆగడం కానీ ఎంజాయ్ చేయడం కానీ జరుగుతున్నది. ఇక్కడ ఒక చిన్న హోటల్ పెట్టినందుకే ఇక్కడ 10 సంఖ్యలో 20-30 సంఖ్యలో, అంటే దాదాపు ఆటోలు కానీ లారీలు కానీ కార్లు కానీ చిన్న చిన్న వెహికల్స్ కానీ ఆగి లంచ్ ఎంజాయ్ చేయడం జరుగుతున్నది. ఇది బ్రహ్మాండమైనటువంటి ఇది బేస్మెంట్ కట్టారు. బేస్మెంట్గా అది బెడ్ పోసి చక్కటి బెడ్ పోసేసి కట్టి, అంటే మళ్ళీ మనం బెడ్ పోసుకొని గోడలు పెట్టుకోవాల్సిన పని, గోడలు పెట్టుకోవాలి, మళ్ళీ తవ్వుకోవాల్సిన పని. కాబట్టి ఇక్కడ ఇంత చక్కటిది, ఇంత మంచి కమర్షియల్ బిట్ను ఏదైనా కావాల్సుకున్న వాళ్ళు చూడండి. వెహికల్స్ వెరీ నియర్ ఆనుకొని ఉన్నటువంటి ఈ దీనికి, అంటే ఈ 3,000 గజాల ప్లాట్ కొరకు ఎవరైనా ఇష్టపడి అడిగినట్లయితే దీని రేటు కూడా వాళ్ళు
16,000 ఫర్ యార్డ్. పక్కన 15 నుంచి 20,000 దాకా ఉంది. 15 నుంచి 20,000 దాకా ఉంది. ఇది 16 మీరు మాత్రం 16,000 నెగోషియబుల్ కదా, నెగోషియబుల్. కస్టమర్స్ అడిగితే తక్కువ చేసే అవకాశం మీకు ఉంది కాబట్టి ఒకటి నెగోషియబుల్ రేట్ సార్. తప్పనిసరి మీరు వచ్చినట్టు ఉంటే ఇది ఫ్యూచర్ మాత్రం బ్రైట్ ఫ్యూచర్ ఉన్నట్టు మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోడ్ సైడ్ బిట్లు దొరకడం చాలా అంటే చాలా రేర్. మళ్ళీ ఈ రేట్లు దొరకడం చాలా కష్టం. ఇంకా ముందుకు పోయినా కూడా చిన్న పెండాలు అది దాటిపోయినా కూడా 21,000 22,000 అటువంటి రేట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు 16,000లలో మంచి ప్లేస్, మళ్ళీ రోడ్ని ఆనుకున్న ప్లేస్ దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా ఇష్టపడ్డ వాళ్ళు నాకు ఫోన్ చేసినట్టుంటే డెఫినెట్ మీకు సపోర్ట్ చేసేసి మీకు ఇప్పించినట్టు ఉంటే ఈ చిన్న పెండాలు వెరీ నియర్ దగ్గర ఉంది అంతే. ఓకే, ఇప్పుడు ఈ రిసార్ట్స్కి ఆపోజిట్లో హెచ్పి పంప్ ఉంది. హెచ్పి పంప్ ఆ పక్క నుంచి వస్తుంది. అంటే హైదరాబాద్ నుంచి వరంగల్ పోవడానికి ఇగో ఇది రిసార్ట్ అవుతుంది. దీన్ని ఆనుకొని ఉన్నటువంటిది మన కమర్షియల్ బిట్టు. దట్ ఈస్ 3,000 గజాలు. 3,000 గజాలు అంటే తక్కువ స్థలం ఏం కాదు. కాబట్టి 16,000 ఇస్తున్నారు, ఇంకా నెగోషియబుల్ అంటున్నారు. కాబట్టి మీరు తప్పలుగా తీసుకున్నట్టయితే మాత్రం ఇగో ఇదేనండి. ఇగో ఇది మనకున్నటువంటిది 3,000 గజాల కమర్షియల్ బిట్. దానికి చిన్న హోటల్ కూడా పెట్టారు, చిన్న హోటలు. దీని దగ్గరనే మంచి చిన్న బండ్లు, పెద్ద బండ్లు, లారీలు, కార్లు కూడా ఆగి లంచ్ చేసిపోవడం జరుగుతున్నది. అది హోమ్ ఫుడ్లా ఉంటుంది. కాబట్టి ఇగో ఇప్పుడు అంతా బయటనే ఇట్లాంటివి ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఇగో ఇక్కడికి రావడం జరిగింది. ఇగో ఇదండి మనకు వుడ్ బి రిసార్ట్. ముందు ఎవరు తీసుకున్న ఒక రిసార్ట్ కట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మంచి హోటల్, మంచి రెప్యుటేషన్ హోటల్ కట్టుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైనా తీసుకునే వాళ్ళు, దీన్ని ఇష్టపడేవారు, దీని మీద వాటి చూడండి ఎదురుగానే చూడండి ఎల్పి రిసార్ట్ కనిపిస్తున్నది ఎదురుగా. అంటే వెరీ నియర్గా ఉన్నటువంటి రిసార్ట్. దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ కమర్షియల్ బిట్ను మీరు తీసుకున్నట్టయితే నాకు కాల్ చేస్తే డెఫినెట్లీ మీకు 100% సహాయ సహకారాలు అందించి రేటు కూడా మీకు తప్పనిసరిగా సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ నేను మీ బాబురావు.